ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సర్పవరం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మృతి అంశంపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన భర్తకు సాదిక్ స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశాడని సౌజన్య లేఖలో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రోటీన్ పౌడర్లో విష పదార్థం కలిపి జగదీశ్వర్ రెడ్డిని హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ విష పదార్థాన్ని ఎక్కడ కొనుగోలు చేశారు, ఎవరెవరు విక్రయించారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సాదిక్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే జగదీశ్వర్ రెడ్డిని తాను హత్య చేయలేదని సాదిక్ పోలీసుల విచారణలో చెప్తున్నట్టు సమాచారం. ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాదిక్ ను విచారించేందుకు సర్పవరం పోలీసులు ఇవాళ సాయంత్రం కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. కస్టడీకి అనుమతి లభిస్తే కేసుకు సంబంధించిన కీలక అంశాలపై అతడిని ప్రశ్నించనున్నారు. రైట్, పోలీసులు సాదిక్ ఖాన్ కస్టడీ కోరబోతున్నారు. అదేవిధంగా ఈ జగదీశ్వర్ రెడ్డి కేసుకి సంబంధించి దర్యాప్తును కూడా ముమ్మరం చేయనున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, సాదిక్ పైన ప్రధానంగా హత్య, దాంతోపాటు ఎక్స్టార్షన్, మత మార్పిడి ఇలాంటి అంశాలపై ప్రధానంగా కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? సాదిక్ ఖాన్ అసలు ఈ మర్డర్ కి తనకి సంబంధం లేదని వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ బిందు, ఏదైతే ఈ జగదీశ్వర్ రెడ్డి, సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్య చేశాడన్న ఆరోపణల మీద సాదిక్ ఖాన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. అయితే ఈ హత్యకు సంబంధించి దర్యాప్తును మరింత లోతుగా సర్పవరం పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జూలై 2వ తేదీన సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం జరిగింది. అంతకుముందు ఆయన నరాల సంబంధిత వ్యాధితో అనారోగ్యం పాలయ్యి హైదరాబాద్లో చికిత్స పొందారు. ఆ నేపథ్యం తర్వాతే సాదిక్ జగదీశ్వర్ రెడ్డిని చంపేందుకు స్లో పాయిజన్ ఇచ్చాడని చెప్పి సౌజన్య ఒక సూసైడ్ లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసుతో పాటుగా సౌజన్యాన్ని మతం మార్చేందుకు హింసించాడని, అదేవిధంగా కుమారుని చంపేస్తారని చెప్పి చెప్పడం, డబ్బులు తీసుకోవడం, ఇలాంటి పలు ఆరోపణల మీద కూడా సర్పవరం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా సాదిక్ జగదీశ్వర్ రెడ్డిని చంపేందుకు ఎలాంటి పాయిజన్ వాడాడు అనే దాని మీద కూడా ప్రధానంగా సర్పవరం పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే సాదిక్ జగదీశ్వర్ రెడ్డిని చంపేందుకు సైనైడ్ వాడాడని చెప్పి కూడా కనుగొనడం జరిగింది. అయితే ఈ సైనైడ్ని హైదరాబాద్లో కొనుగోలు చేశాడని చెప్పి కూడా కొంతమేరకు సమాచారం వచ్చినప్పుడు కూడా జగదీశ్వర్ రెడ్డిని నేను చంపలేదని చెప్పి సాదిక్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు మీద మరింతగా విచారణ చేయవలసిన అవసరం ఉంది. కేసు తీవ్రత ఎక్కువ ఉందని చెప్పి సాయంత్రం తమకు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా కోర్టులో ఒక సర్పవరం పోలీసులు పిటిషన్ వేయనున్నారు. ఈ సైనైడ్ ఉపయోగించే జగదీశ్వర్ రెడ్డిని చంపాడని చెప్పి ప్రధానమైన ఆరోపణ ఉన్న నేపథ్యంలోని కేసు దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.